హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ది సలార్ మూవీ రివ్యూ. మూవీ రివ్యూలోకి డైరెక్ట్గా వెళ్లే ముందు నా తరపు నుంచి మీ అందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్. అదేంటంటే, ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా మ్యాటర్లోకి వచ్చేస్తే, ప్రభాస్ అన్న హీరోగా యాక్ట్ చేసిన సలార్ సినిమా చూసొచ్చాక నాకేమనిపించిందో ఒక్క ముక్కలో చెప్పాలి అంటే, కొట్టేశాడు భయ్య, మొత్తానికి హిట్ కొట్టేశాడు. ఇంకా పచ్చిగా చెప్పాలి అంటే మన ప్రభాస్ అన్న బాక్స్ ఆఫీస్ బొక్క పగలదెంగాడు భయ్య. ఎప్పుడో 2017లో రిలీజ్ అయిన బాహుబలి 2 తర్వాత సరైన హిట్ లేని ప్రభాస్ అన్నకి అండ్ ప్రభాస్ అన్న ఫ్యాన్స్కి ఈ సలార్ సినిమా మాత్రము పెద్ద సాటిస్ఫాక్షన్నే మిగిలించింది అని మనం చెప్పుకోవాలి. ఈ సినిమా నార్మల్ మూవీ లవర్స్కి ఒక ఫుల్ మీల్స్ అయితే, ప్రభాస్ అన్న ఫ్యాన్స్కి మాత్రము ఈ సలారు ఒక మండి దమ్ బిర్యానీ అని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఇంకా ఈ సినిమా స్టోరీ లైన్ విషయానికి వస్తే, ప్రశాంత్ నీల్ గారు మనకి ట్రైలర్లో చెప్పినట్టుగానే కాన్సార్ అనే ఒక ప్రాంతంలో రాజ్యాధికారం కోసం ఒక కోల్డ్ వార్ స్టార్ట్ అవుతుంది. అండ్ అప్పటికే ఆ ప్రాంతాన్ని రూల్ చేస్తున్న రాజమన్నారు తన కుమారుడైన వరదరాజ మన్నార్కి రాజ్యాధికారాన్ని అప్పచెప్పాలనుకుంటాడు. అండ్ ఇది తెలుసుకున్న కొంతమంది తిరుగుబాటుదారులు రష్యా నుంచి మరియు సెర్బియా నుంచి ఏకంగా ఒక ఆర్మీని దింపుతారు ఈ వరదరాజ మన్నార్ పైన మరియు ఈ కాన్సార్ నగరంపై దాడి చేసి సిటీని తమ కంట్రోల్లో తెచ్చుకోవడానికి. అండ్ ఈ దాడిలో నుంచి తప్పించుకున్న వరదరాజ మన్నారు తన ప్రాణ స్నేహితుడైన దేవ దగ్గరికి వెళ్ళి సాయం కోరుతాడు. అండ్ మన దేవ కాన్సార్లో దిగిన రెబల్ గ్రూప్స్ని మట్టుపెట్టి సింహాసనంపై తన స్నేహితుణ్ణి కూర్చోబెట్టాడా లేదా, అండ్ ఒకరి కోసం ఒకరు ప్రాణం ఇచ్చుకునే ఇద్దరు ప్రాణ స్నేహితులు బద్ధ శత్రువులుగా ఎలా మారారు అన్నది సస్పెన్స్లో పెట్టారు మన డైరెక్టర్ గారు. అండ్ ఈ సస్పెన్స్ని మనం పార్ట్ 2లో చూసే తెలుసుకోవాలి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, కేజీఎఫ్కి అండ్ సలార్కి ఎలాంటి క్రాస్ ఓవర్ కానీ కనెక్షన్ కానీ లేదు. అండ్ ఈ సినిమా పాజిటివ్స్ విషయానికి వస్తే, ది మెయిన్ హైలైట్ ప్రభాస్ అనే చెప్పుకోవాలి. అండ్ ఆయన్ని డైనోసార్ అని అనడంలో తప్పు లేదు. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గారు మాత్రం ప్రభాస్ అన్న కట్అవుట్ని ఎలివేట్ చేసి చూపించడంలో 100% పాస్ అయ్యారు. ప్రభాస్ అన్నని ఎలా వాడుకోవాలో అలా వాడారు. అండ్ ఎలా అయితే ఫ్యాన్స్ చూడాలి అని అనుకున్నారో ఎగ్జాక్ట్గా అలానే చూపించారు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గారు. అండ్ పృథ్వీరాజ్ గారు వరదరాజ మన్నార్ క్యారెక్టర్కి జస్టిఫై చేశారు. అండ్ జగపతి బాబు గారు, ఈశ్వరీరావు గారు, టిను ఆనంద్ గారు అండ్ బాబీ సింహా గారు వాళ్ళ రోల్స్లో బాగానే పెర్ఫామ్ చేశారు. కానీ ప్రభాస్ అన్న స్క్రీన్ ప్రజెన్స్ అయితే మనకి చాలా వర్త్గా అనిపిస్తుంది. అండ్ ప్రభాస్ అన్నని స్క్రీన్ పైన చూస్తున్నప్పుడల్లా మనకి పైసా వసూలు ఫీలింగ్ కలుగుతుంది. శృతి హాసన్ గారి స్క్రీన్ స్పేస్ కొంచెం తక్కువే ఉన్నా కనిపించినంతసేపు ఆవిడ మనల్ని డిసప్పాయింట్ అయితే చేయరు. అండ్ ఈ సినిమాకి మ్యూజిక్ ఇచ్చిన రవి బసూర్ గారు కూడా గట్టిగానే ఈ సినిమాకి తన బీజిఎమ్స్తో అండ్ సాంగ్స్తో న్యాయం చేశారు. అండ్ భువన్ గౌడ గారి సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. అండ్ సినిమా నెగిటివ్స్ విషయానికి వస్తే, మూవీలో అక్కడక్కడ అంటే కొన్ని చోట్ల కొంచెం స్లో అయినట్టు ఉంటుంది. బట్ మరీ అంత బోర్ అయితే మనకి కొట్టదు. అండ్ ఇంకొక నెగిటివ్ ఏంటంటే, సినిమాటిక్ లిబర్టీని గట్టిగానే వాడేశారు మన డైరెక్టర్ గారు. హీరో విలన్స్ని చీమల్ని నలిపినట్టు నలిపేస్తుంటాడు. అండ్ అది ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్కి కొంచెం ఓవర్గా అనిపించవచ్చు. అండ్ ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ 3/5. మరి ఇంకెందుకు లేట్ చేస్తున్నారు? మీ దగ్గరలో ఉన్న థియేటర్కి వెళ్ళి మీరు కూడా ఈ సలార్ మూవీని చూసి ఎంజాయ్ చేయండి. ఈ సినిమా అయితే మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు, దానికి నేను గ్యారంటీ. నేను ఇచ్చిన ఈ రివ్యూ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ మన బాబాయ్ 369 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. అండ్ మన ఛానల్లో మూవీ రివ్యూసే కాకుండా మనందరికీ పనికొచ్చే వీడియోస్ని కూడా నేను ముందు అప్లోడ్ చేశాను. మీ ఫ్రీ టైంలో ఆ వీడియోస్ని కూడా ఒకసారి చూసేయండి. అండ్ అప్కమింగ్ డేస్లో కూడా మీ అందరికీ యూజ్ అయ్యే టాపిక్స్ అండ్ కంటెంట్స్ మీద నేను వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాను. అండ్ మీ వైపు నుంచి మీరు జస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే చాలు. ఈ వీడియోని నేను ఇక్కడితో ముగిస్తున్నాను. నేను ఇంకొక వీడియోతోని మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు కీప్ వాచింగ్. జై హింద్.